ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఆ వ్యక్తి నూతన వ్యక్తి. పాతవి గతించి సమస్తము కొత్తవి అయ్యాయి. పవిత్రమైనవి, అపవిత్రమైనవి అన్నీ కలిసి ఓడలో ఉన్నాయి. అలాగే విశ్వాసిలో పాతది, కొత్తది ఈ రెండు స్వభావాలు ఉన్నాయి. యోహాను సువార్త 3:6 యేసు ప్రభు అన్నాడు, శరీరం మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. రోమాపత్రిక 7:18 పౌలు అన్నాడు, నా శరీరమందు నాయందు మంచిది ఏదీ నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యాలి అనే కోరిక నాకు కలుగుతున్నది కాని దాన్ని చేయడం నాకు కలగటం లేదే. పౌలు మాటలో ఈ రెండు స్వభావాల మధ్య ప్రవర్తిల్లుతున్న సంఘర్షణ వివరించబడింది. ఈ రోజున కూడా విశ్వాసిలో పాత కొత్త స్వభావాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. తీర్పునకు గురి అయిన ఈ లోకంలోకి వెళ్ళింది కాకి. తనకు కావలసిన మురికి తిండి బోలెడంత దానికి దొరికింది. కుళ్ళిన చెత్త చెదారపు విందు కాకికి పసందు. ఏనుగ చచ్చి కుళ్ళి కంపు కొడుతోంది, కాకికి అది ఇష్టముష్టాన్నం. కాకి ఆ మూల నుండి ఈ మూలకు పలుసార్లు తిరిగింది. ఇది పాత స్వభావానికి సరైన సంకేతం. సోదరీ, సోదరా, నీ పాత స్వభావం కాకిలాంటిది. పాత స్వభావం ఈ లోకమందలి పదార్థాలను ఆశిస్తుంది. వాటిని కడుపారా మెక్కాలని చూస్తుంది. రాత్రిళ్ళు లౌకిక వినోదాలలో మునిగి తేలుతారు. ప్రార్థనకు, ఆలయానికి మటుకు వెళ్లరు. కుంటి సాకులు ఎన్నైనా చెప్పవచ్చు. ఎన్ని చెప్పినా అసలు రహస్యం నీలోని పాత స్వభావం. అంతే. అయినా నేను మాట అడుగుతాను, పాత స్వభావం నీకు సాకు ఎలా అవుతుంది? సరే, నోవహు వదిలిన పావురం తీర్పునకు గురైన లోకంలోకి వెళ్ళింది. కాని దానికి విశ్రాంతి చిక్కలేదు, దానికి తృప్తి కలగలేదు. తిరిగి ఓడలోకే వచ్చేసింది. లోకంలో విశ్వాసి పావురం లాంటివాడు. పాత కాకి లోకంలోకి వెళ్ళి లోకపు మురికిని ఆశించింది. కాకి, పావురము ఈ రెండిటి దృక్పథాలే విభిన్నమైనవి. ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, ఏది కీడు, ఏది సత్యం, ఏది అసత్యం అనే మీమాంసలో ఇదమిత్తమని తేలక అది పరిస్థితులను బట్టి ఉంటుందిలే అని కొట్టిపారేస్తున్నారు నేటి వేదాంతులు. అసలు ఈ వేదాంతులకు ఏది చెడుగు అనిపించదు. మంచి మంచే, చెడుగు మంచే. ఇది వీరి తత్వజ్ఞానం. దేవుడు చెడుగు అని చెప్పింది చెడుగు. దేవుణ్ణి అడుగు. 1 యోహాను 2:15 దేవుడు చెప్పాడు, ఈ లోకమునైనా ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. సోదరుడా, సోదరి, తీర్పునకు లోనైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. అయినా విశ్వాసులం మనం లోకంలో ఉన్న లోక సంబంధులము కాము. లోకమును అనగా అందలి పదార్థములను మనం వినియోగించుకోవచ్చు గాని దుర్వినియోగం చేయకూడదు. లోకాన్ని, అందలి విధానాలను, లౌకిక ప్రవృత్తిని మనం ప్రేమించరాదు. లోకములోని వారిని సంపాదించుకోవాలి. లోకమంతటికీ దేవుని వాక్యమును ప్రకటించాలి. మార్కు శుభవార్త 16:15 ప్రభువు ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుని వాక్యాన్ని సర్వత్రా ప్రకటించాలి, బోధించాలి, పంచిపెట్టాలి, వినిపించాలి. అదే మన విధ్యుక్తం, కర్తవ్యం. తాను ప్రవేశించిన ఈ లోకం ఎలాంటిదో పావురం గుర్తించింది. ఈ పాడులోకంలో పావురానికి విశ్రాంతి లేదు. దానికి ఓడలో ఉంటేనే హాయి, విశ్రాంతి. ఓడలో అంటే ఆ మాట మనకు క్రీస్తునందు అని ధ్వనిస్తోంది గదూ. సోదరుడా, సోదరి, నిన్ను వ్యక్తిగతంగా ఒక మాట అడగనియ్యి. నీవు ఎలాంటి పక్షివి? కాకివా, పావురానివా?
నీవే దేవుని బిడ్డవైతే నీలో రెండు స్వభావాలున్నాయి. ఏ స్వభావం నీలో నీ ద్వారా పనిచేస్తున్నది చెప్పు. దేవుని సంగతులంటే నీకు శ్రద్ధాసక్తులున్నాయా? లేకపోతే నీది పాత స్వభావం అని నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు.